దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 3. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కీర్తన 16:11. మనం దేవుని సన్నిధిలో జీవించుకొలది మన సంతోషం విస్తరిల్లుచుండును. సంపూర్ణ సంతోషం లభించు స్థలమిదే. తమ పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవని సాక్ష్యమియగల అనేకులు కలరు. అయితే దేవుని సన్నిధిలో సదా జీవించుచున్నామని మాత్రం వారు చెప్పజాలరు. దేవుని బిడ్డలతో నివసించుట సాధ్యమే, వారితో కూడి ఆరాధించుట సాధ్యమే. అయితే ప్రభువుతో లేశమాత్రమేనను సంబంధం లేకుండవచ్చును. ప్రార్థన కూటంలో కూర్చుండవచ్చును, అయినను ప్రభు సాన్నిధ్యమును ఎరగకుండవచ్చును. ఆయన సహవాసమందు ఉండున్నది లేనిది కూడా తెలియక ఉండవచ్చును. ఆయన సన్నిధి గుర్తింపు నీకు లేని ఎడల నీకు సంపూర్ణ సంతోషం లేదు. దీనికి అనేక కారణములు ఉండవచ్చు. నీ స్వంత తప్పు కూడా అయి ఉండవచ్చు. దేవుని బిడ్డగా ఆయన ఎదుట నీ హృదయము పవిత్రముగాను నీ మనస్సాక్షి సరైనదిగాను ఉండిన ఎడల ఆయన సన్నిధిని గ్రహించి తెలుసుకొని తప్పక అనుభవించగలదు. ప్రేమగల సజీవుడైన దేవుడు తన సన్నిధి యందు జీవించు రహస్యమేమిటో తన ప్రజలు తెలుసుకునవలనని ఉద్దేశించి ఉన్నాడు. గనుక నీవది తెలుసుకునవలనన్నదియే మా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్.